రాధికా గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన హీరోయిన్‌గా నటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ సినిమాల్లో మెప్పించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టీవీ షోస్‌లో జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా గడిపేస్తున్నారు. తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాల్ని చూసిన రాధికా గారు ఈరోజు ఒక గుడ్ న్యూస్‌ని షేర్ చేసుకున్నారు. రాధికా గారికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే కూతురికి పెళ్లైంది. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. రాధికా గారు అటు ప్రొఫెషనల్ లైఫ్‌లోనూ, ఇటు పర్సనల్ లైఫ్‌లోనూ ఎంతో బిజీగా గడిపేస్తున్నారు. పర్సనల్ లైఫ్‌ని, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌ని బ్యాలెన్స్డ్‌గా ఎంతో బిజీగా గడిపేస్తున్న రాధికా గారు కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. నటిగా ఎంతో సక్సెస్ అయిన రాధికా గారు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడులోని బీజేపీలో ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తన కూతురు రియానా షేర్ చేస్తూ కొత్త ప్రయాణం. మా అమ్మలాగా ఎవరు ఉండరు. జీవితం తన వైపు ఏమి తెచ్చిపెట్టినా కూడా దాని నుంచి స్ట్రాంగ్ గా బయటికి వచ్చారు. ఆమె కొత్తగా జర్నీని స్టార్ట్ చేసింది. మీ ప్రేయర్స్, మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకుంది రియానా. ఈ న్యూస్ విన్న రాధికా శరత్ కుమార్ గారి ఫ్యాన్స్ అంతా కూడా మూవీస్ లో ఎంత సక్సెస్ అయ్యారో రాజకీయాల్లో అంతకు మించి సక్సెస్ రావాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.